మీకు హర్యానాలో కూడా జరిగింది. ఉమ్, ఇదే మొన్న బీహార్లో కూడా జరిగింది అవును. ఇంచుమించుగా. బీహార్ ఎస్ఐఆర్ తర్వాత మరీ ఇదిగా జరిగింది. సో నేనేం చేశాను, లోక్సభ ఎన్నికలు చూసాము, తర్వాత మహారాష్ట్ర నా దృష్టిని ఆకర్షించింది, ఉమ్, అది చూశాను, హర్యానా చూశాను, బీహార్ చూశాను. ఉమ్, సరే, అది అయిన తర్వాత ఏం చేశాను, ఆంధ్రప్రదేశ్ సంగతి ఏమిటో చూద్దాము రైట్. అనుకుంటూ చూస్తూ ఉంటే నాకు చాలా విచిత్రంగా కనపడింది ఏమిటంటే, ఉమ్, రాత్రి 11:45 నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు 3,500 బూతుల్లో పోలింగ్ జరిగింది. ఆఖరి ఓటు 2 గంటలకి తెల్లారుజామున పడింది అని సిఇఓ గారు చెప్పారండి. ఉమ్, అంతకుముందు అంతవరకు ఎంత పడ్డాయి, ఆ తర్వాత ఎంత పడ్డాయి చూస్తే రాత్రి 11:45 నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు సుమారుగా 17 లక్షల ఓట్లు పడ్డాయి. 17 lakh 17 లక్షల ఓట్లు ఎక్కడ పడ్డాయి? 3,500 బూత్. మొత్తం అంతా కాదు, 3,500 కేవలం 3,500 బూత్. ఇది చాలా, అది అసలు అసాధారణం అనిపించింది. దెన్ నేనేమనుకున్నాను, 3,500 బూతుల్లో 17 లక్షలు పడ్డాయంటే బూత్కి ఎన్ని పడి ఉండాలి? అసలు ఒక్కొక్క బూత్కి గరిష్టంగా ఉండేదే మాక్సిమం తీసుకుంటే 1000 ఓట్స్ ఉంటాయి. అది కూడా అంటే 50%. అది కూడా కరెక్ట్ కాదు రెహమాన్ గారు. కొంచెం జాగ్రత్తగా మీరు నాకు కాస్త వివరంగా చెప్పడానికి సమయం ఇస్తే. ఇవ్వండి చెప్పండి సార్. మనకి 175 నియోజకవర్గాలు. అవును. 175 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో మాత్రమే మీకు 1000కి దగ్గరగా ఉన్నాయి. ఓన్లీ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే. అందులో 7 నియోజకవర్గాల్లో 1,007, ఇంకో 7 నియోజకవర్గాల్లో సగటున 1,030. మిగతా అన్నిటిలోనూ సగటు బలం, సగటు గరిష్టంగా ఉన్నటువంటి ఓటు సంఖ్య 892. అంతే. ఓకే. సో 892 ఓట్లు ఉన్నటువంటి ఒక బూత్ తీసుకుందాం. అంటే 892 తీసుకున్నా అలాగే ఉండాల్సిన అవసరం లేదు కదా, అలాగే ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ఓటు తగ్గితే ఏదన్నా బూత్లో ఇంకో చోట ఇంకో ఓటు పెరగాలి. ఇక్కడ 10 తగ్గితే ఇంకో చోట 10 పెరిగితేనే సగటు అవుతుంది. అంతే కదా కదా. సో 892 ఓట్లు కనుక మనం చూసుకుంటే మీకు అది అయిన తర్వాత మీకు అప్పటికి 11:45కి మీకు ఎన్ని ఓట్లు పడి ఉండాలి ఆ బూత్లో? అప్పటికి ఓవరాల్ స్టేట్ పర్సంటేజ్ ఎంత? 76.50 కదా. 76.50 ఓట్లు అంటే ఎన్ని ఓట్లు అప్పటికి ఆ బూత్లో? అవును. ఇక మిగిలినవి ఎన్ని ఓట్లు అంటే 491 యాడ్ చేయాలి దానికి. అవును, అంతే కదా. అంతే కదా. మీరు గనక ఏదన్నా ఒక బూత్లో అప్పటికి వచ్చినటువంటి ఓట్లు గనక సంఖ్య తీసుకుంటే మీకు 606 ఓట్లు అవుతున్నాయండి. 606 ఓట్లు పడిన తర్వాత 606 ఓట్లు పడిన తర్వాత ఇంకొక 491 ఒక ఓటు పడిందంటే దాని అర్థం ఏమిటి? మోర్ దెన్ దగ్గర 1178 అంత అవుతుంది. అవును, అంతే కదా. అంటే ఏమిటి? పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ అయిపోయింది. మీకు పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లు 892, 100% పడితే 892 అంతే. లేకపోతే ఎన్ని పడాలి అక్కడ? 720 అంతే. మీకు 720 మించి మీకు 1100 చిల్లర పడ్డాయంటే అవును, ఏమై ఉంటుంది అక్కడ? అక్కడ క్లియర్గా అర్థం. ఓకే, అదొకటి. నేను ఇది రాసిన తర్వాత రెహమాన్ గారు కొంతమంది ఏమన్నారంటే 5 గంటలకి ఇంత అని సిఇఓ చెప్పారు చూడండి, 68.4. అది 5 గంటల వరకు అయి ఉండకపోవచ్చు కదా. అదే దీని మీద రకరకాలుగా విమర్శించే వాళ్ళు అంటున్నారు. సో 5 గంటలు 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల వరకు 6 గంటల వరకు ఉన్న ఫిగర్ 2 గంటలు 3 గంటలతో అయి ఉండొచ్చు. 8 గంటలకు అనౌన్స్ చేసింది 4-5 గంటల ఫిగర్ అయి ఉండొచ్చు. రాత్రి 11:45కి అనౌన్స్ చేసింది ఈవినింగ్ 6-7 PM అయి ఉండొచ్చు. అటువంటిప్పుడు ఉదయం 10 గంటలలో 68% పోల్ అయినప్పుడు 6 గంటల వరకు మిగిలిన 9 అవర్స్లో 12.5% అంటే ఎందుకు పోల్ కాదు, ఎందుకు ఇది అన్యూజువల్ అనేది ప్రధానంగా ఒక విమర్శ వచ్చింది కదా. ఇప్పుడు నేను మీకు ఒక అప్పీల్ చేయాలి. నేనండి ఇవన్నీ చూస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా చూసిన తర్వాత ఈ అంకెలు ఈ సంఖ్యలు అన్నీ ఒకసారి చూసిన తర్వాత నాకు ఇందులో అనుమానం కలిగిన తర్వాత నేను
ఈ నేను ఎక్కడన్నా పొరపాటు పడుతున్నానా, ఈ అంకెలు కరెక్టేనా అని నా ఒక్కడి కళ్ళు సరిపోవేమో అని ఓకే కాస్త స్టాటిస్టిక్స్లో డేటా సైన్స్లో బాగా నిష్ణాతులైన నాకు కొంతమంది టీం ఉంటారు కదా స్నేహితులు ఉన్నారు. వారికి పంపించి ఇది ఉంది, మీరు ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసి, ఇది ఈ సోర్సెస్ డేటా సోర్సెస్ కూడా పంపించి ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నేను ఈ డేటాలో ఎక్కడ పొరపాటు పడ్డానా, ఈ పర్సంటేజ్లు కట్టడంలో ఎక్కడ పొరపాటు పడ్డానా, లేదు అందులోంచి నేను డ్రా చేస్తున్నటువంటి కంక్లూషన్స్ ఎక్కడైనా మిస్ అయిందా, ఎక్కడైనా కొంచెం అవి ఆ డేటా సరిపడా కాకుండా ఎక్కువగా చెప్తున్నాను, ఒకసారి మీరు చూడండి అంటే వారు ఇంకొక 5-6 రోజులు టైం తీసుకుని నాకు లేదు నీ కంక్లూషన్స్ కానీ నీ డేటా కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పాను. ఓకే, చెప్పిన తర్వాత నేను ఏం చేశాను, నా అనుమానాలన్నింటినీ నేను వైర్లో ఆర్టికల్ రాశాను కదా, అవును, అదే ఒక లేఖ రూపంలో, అంటే అది ఆర్టికల్ రాయక ముందు అదే మెటీరియల్ తోటి ఒక లేఖ నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించానండి. సో ఎలక్షన్ కమిషన్కి మీ నుంచి అయితే వెళ్ళింది. ఓకే, రైట్. అయితే ఎలక్షన్ కమిషన్ ఇది మహారాష్ట్ర గురించి రాశాను, హర్యానా గురించి రాశాను, గతంలో కూడా రాశాను, బీహార్ గురించి రాశాను. వారు మాట్లాడలేదు, మానేశారు. అవునులేండి, చాలా లేపింది వాళ్ళు మాట్లాడి మానేసి. జ్ఞానేష్ కుమార్ అయితే సినిమా డైలాగులు వాళ్ళు ఇస్తుంటాడు ఆయన అసలు అంటే ఇదివరకు ఎవరైనా కూడా వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగితే డేటా ఇచ్చేవాళ్ళు, ఆర్టీఐలో ఇచ్చేవాళ్ళు, మామూలుగా వెళ్ళి అప్లికేషన్ పెట్టిన ఇచ్చేవాళ్ళు, వెళ్ళి కనీసం కలవడానికి ఉండేది. ఇప్పుడు కలవడానికి కూడా లేదు. ఒకటి ఇది ఒకటి ఇది సరే అనుకోండి. వారి నుంచి రిప్లై లేదండి. నేను ఒక 15 రోజులు వేచి చూశాను సార్. అప్పుడు నేను దాన్ని అదే లేఖలో ఉన్నటువంటి విషయాల్ని వ్యాస రూపంలో మార్చి వైర్కి పంపించానండి. ఓకే, రైట్. వైర్కి పంపించి వాళ్ళతోటి నేను ఒక నోట్లో ఏం రాశానంటే, ఇది మామూలు ఫైండింగ్ కాదు, ఇది ప్రకంపనలు సృష్టించేటటువంటి ఫైండింగ్. ఇందులో పొరపాటు చేశానా ఎక్కడన్నా అని నేను కొంతమంది డేటా సైంటిస్టులు కూడా పంపించాను. వాళ్ళు సరే అన్నారు. ఎందుకన్నా మంచిది మీరు కూడా జాగ్రత్తగా దీన్ని చూడండి అని అంటే, రెహమాన్ గారు వారు ఇంకొక వారం రోజులు దాన్ని శల్య పరీక్ష చేసి లేదు ఇందులో పొరపాట్లు ఏమీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత వారు దాన్ని ప్రచురించారు. అంటే మొన్న వచ్చిన 14th ఫిబ్రవరి కన్నా ముందే రావాల్సింది యాక్చువల్లీ. అంత ముందు నెల 15 రోజుల ముందు అది సిద్ధంగా ఉంది అదంతా. అది అయిన తర్వాత కూడా ఏమీ సందడి లేదండి ఇక్కడ ఎలక్షన్ కమిషన్లో. తర్వాత నన్ను కరణ్ థాపర్ గారు ఇంటర్వ్యూ చేశారు. అక్కడ కూడా విషయాలు చెప్పాను, చూశాను ఇంటర్వ్యూ. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని. నేను ఆ వ్యాసంలో రాసినటువంటి ప్రతి మాట, ప్రతి వాక్యం, నేను ఇచ్చినటువంటి ప్రతి అంకె, ప్రతి సంఖ్య, ప్రతి డెసిమల్ పాయింట్, వాటన్నిటికీ నేను కట్టుబడి ఉన్నాను. ఓకే, స్టిల్ మీరు ఏ మాత్రం దయ చూపించకుండా, కనికరం చూపించకుండా, ఎంత కఠినంగా దీన్ని శల్య పరీక్ష చేయాలన్నా కూడా, ఎలాంటి ప్రశ్నలు అడగాలన్నా కూడా దయచేసి అడగండి. ప్రతి దానికి నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను రాసింది ప్రతిదీ కూడా సమర్థించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను ఇది రాసిన తర్వాత అక్కడక్కడ మాట్లాడిన తర్వాత వస్తున్నటువంటి విమర్శ కానీ లేకపోతే లోపల ఎత్తి చూపడం కానీ ఇలాంటివి నేను చూశాను. అవును, జనరల్గా. అయితే వాటన్నిటికీ కూడా నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. మీరు నిష్పక్షపాతంగా, నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా అడగండి. రైట్, అడుగుతాను. అన్నిటి అడిగే ముందుగా అసలు ఈ అనుమానాలుకి బలం చేకూర్చే కొన్ని పాయింట్స్ ఏదైతే వైర్లో మీరు ఉదహరించారో ఆ పాయింట్ల గురించి చర్చిద్దాము. రాత్రి 11:45 నుంచి ఉదయం 2 గంటల వరకు చివరి ఓట్ క్యాస్ట్ అయిందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అప్పుడు ప్రకటించారు. ఈ 2 గంటల 15 నిమిషాలు అంటే 135 మినిట్స్, 3,500 బూత్లో 17,19,231 ఓట్స్ ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ షూర్. అన్ని ఓట్లు పోలేని అంటే బూత్కి 491 మీరు ఇందాక చెప్పినట్టు. అంటే ఇక్కడ నిమిషానికి 4 ఓట్లు వేసినట్టు ఎలా అనుకోవాలి సార్? అసలు ఎలా సాధ్యమైంది ఇది? అది కొంచెం దాన్ని కూడా కొంచెం మనం పరీక్షగా చూడాలి. అది కొంచెం వివరంగా చెప్తే చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అంటే చెప్పే ముందు ఒక చిన్న హెచ్చరిక. రైట్. మనం అంకెలు మాట్లాడుతున్నాం అనుకోండి, చాలా మంది రెహమాన్ గారు నా అనుభవంలో 4 అంకెలు వినపడగానే బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది.
రైట్ ఓకే అంటే కొంచెం సింప్లిఫై చేసి మాట్లాడు. రైట్ అలాగే మాట్లాడు. ఓకే, కొంచెం ఓపిక పట్టండి. నేను అందరికీ అర్థం అవ్వాలి కూడా. అది జాగ్రత్తగా ఇది ఫాలో అవ్వాలి. 491 ఓట్లు అండి, 3500 బూత్లు అండి, మీరు అన్నట్టు 135 నిమిషాలు. అవును, ఇది చూసుకుంటే మీకు మొత్తం ఆ 17 లక్షలని, అవును 17,19,000 బూత్కి 491. అది నేను చెప్పిన దాన్ని బట్టి 3.6 ఓట్లు నిమిషానికి వస్తాయి. 3 అనుకుందాం, ఇప్పుడు 4 కూడా కాదు, 3 అనుకుందాం. 3 ఓట్ల నిమిషానికంటే రెహమాన్ గారు ఒక్కొక్క ఓటుకి 20 సెకండ్లు. ఓటుకి 20 సెకండ్లు. ఓకే, ఏం జరుగుతుంది అక్కడ? మీరు గనక నేను ఆ పోలింగ్ బూత్ లో ఒక గోడ మీద ఈగలాగా కూర్చున్నామండి, మనకి ఏం కనపడుతుంది చెప్తాను మీకు. నాకు కొంచెం నాతో అలా ఫాలో. రైట్. ఒక ఓటర్ వస్తారు, వచ్చి లోపల రాగానే ఐడెంటిటీ కార్డు చూపించి వారికి పొలిటికల్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి స్లిప్ చూపిస్తారు. అది ఏజెంట్కి ఇస్తే వాళ్ళు చూసుకుని టిక్ పెట్టుకుని సరే, అక్కడి నుంచి ఈ ఓటరు ఎన్నికల ఒక అధికారి దగ్గరికి వెళ్తారు, సిబ్బంది దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా ఒకసారి చూసి, అది కూడా ఇక్కడ ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ఏజెంట్లు దాటుకుని అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఒకసారి చూసుకుని, అవును, వాళ్ళు ఏం చేస్తారు, సంతకం కానీ వేలిముద్ర కానీ వేయించుకుంటారు. అవును, అంతే, ఎగ్జాక్ట్. అది అయిన తర్వాత మనకి వేలికి చుక్క పెడతారు. అవును, అది అయిన తర్వాత పెడితే అక్కడ ఉన్నటువంటి మరొక ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ ఈవీఎంని రెడీ చేస్తారు. ఇక్కడ ఒక మీటర్ నొక్కితే అది రెడీ అవుతుంది. అవును, మీరు ఆ కంపార్ట్మెంట్లో పెడతారు, వెళ్ళి నొక్కుతారు. నొక్కిన తర్వాత మీరు దేని మీద నొక్కారో అలా అది ఇక్కడ వీవీప్యాట్స్ కనపడుతుంది. ముందు మనకి 7 సెకండ్లు ఆగి కనపడుతుంది, అప్పుడు ఒక వీవీప్యాట్ పడుతుంది, స్లిప్స్ జనరేట్ అవుతుంది. ఇది పట్టుకెళ్ళి ఒక బాక్స్లో వేస్తావు, మళ్ళీ వెళ్ళి ఎందుకంటే మనకి రెండు పార్లమెంటు అసెంబ్లీ, అక్కడ కూడా వెళ్తే అక్కడ కూడా ఇది వెళ్తున్నప్పుడు ఆవిడ మనకి మళ్ళీ అది నొక్కుతారు, అది రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత నొక్కిన తర్వాత మళ్ళీ ఇంకొక 7 సెకండ్లు పడుతుంది, బయటకు వస్తామండి. అంటే 20 సెకండ్లో 7 సెకండ్లు అంటే 14 సెకండ్లు పోయాయి. మీకు మిగిలిందంతా 6 సెకండ్లు. 6 సెకండ్లో ఇదంతా పూర్తవ్వాలండి. నా ప్రశ్న ఏమిటంటే రెహమాన్ గారు, ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యమా? మనం కొన్ని సినిమాలు చూస్తాం, చార్లీ చాప్లిన్ అవి ఇలా నడుస్తుంటారు క్యారెక్టర్, అలా ఏమైనా జరిగిందా? అలా జరుగుతుందా? ఇది ఒకటండి. ఓకే, ఇంకోటి ఏం చేయాలంటే మనం అదే గోడ మీద ఉన్నటువంటి ఈగ ఇంకేం చూస్తుంది, పోలింగ్ బూత్లో ఏం చూస్తుందంటే ఈ 11:45కి ఉన్నటువంటి వస్తున్నటువంటి ఓటర్ క్యూలోకి ఎప్పుడు వచ్చి ఉండాలి? 6 గంటల లోపల 6 గంటలకి వచ్చి ఉండాలి. అంటే 5:59 కల్లా చేరి ఉండాలి కదా. ఒకటి, అప్పటికి ఈ 491 ఓట్లు నిమిషానికి 3 ఓట్లు చొప్పున పడ్డాయనంటే 491 ఓటు పడిందనంటే అంటే పొద్దున 7 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు ఎన్ని ఓట్లు పడి ఉండాలి? అది మెయిన్ క్వశ్చన్. అంటే మీకు మొత్తం పోలింగ్ శాతం 80.66 అనుకుంటా ఫైనల్ ఫిగర్. అది 892లో ఆ ఫిగర్ అనుకుంటే, పోనీ 80 ఒక చోట తక్కువ ఉండొచ్చు, ఒక చోట ఎక్కువ ఉండొచ్చు అనుకుంటే, పోనీ 81 అనుకుందాం, 82 అనుకుందాం, 83 అనుకుందాం, 84 అనుకుందాం. ఇంకోటి ఏమిటంటే మీకు 100% అయితే కాదు కదా. ఇంకోటి, ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఏమిటంటే ఏదైనా ఒక బూత్లో 10% కానీ 10% కానీ తక్కువ కానీ పడినా, 90% కానీ 90% కన్నా ఎక్కువ పడినా కూడా అవి రెడ్ ఫ్లాగ్ చేస్తారు. ఏం జరిగిందో ఒకసారి చూసుకోవాలి. ఓకే, ఆ రూల్ అయితే ఉంది. అంటే 10% కన్నా తక్కువ పడితే ఎవరైనా రానివ్వలేదా, ఓటర్లను భయపెట్టే పరిస్థితి ఉందా అక్కడ అని చూసుకో అనుమానం. 90 కన్నా ఎక్కువ పడితే ఇది ఏమైనా రిగ్గింగ్ జరిగిందా, ఎవరైనా బూత్లోకి చేరి కొట్టేశారా, ఇలాంటివి అంటే ఎంక్వైరీ చేస్తారు. అలాంటి రెడ్ ఫ్లాగ్ ఏం లేదుగా. అంటే ఏమిటి, 80-81 అయి ఉంటుంది అంతే కదా. అవును, మహా అయితే 85 అండి. పోనీ 85 తీసుకున్నా కూడా ఎన్ని ఓట్లు పడి ఉండాలి అక్కడ? 80% 892లో అది పడితే ఆ తర్వాత ఏమైంది, మీకు 5 గంటల వరకు గనక మీరు చూసుకుంటే 5 గంటల వరకు మన CEO గారు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 68.4 అంతే 68.4 అంటే 606 ఓట్లు అండి. అవును, తర్వాత
ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే మీరు తెల్లారుజామున 11:45 నుంచి తెల్లారుజామున వరకు ఏం జరిగింది అనేది అందరినీ బాగా దృష్టిని ఆకర్షించుకుంది. అవును. కానీ దానికన్నా ముందు మరొక విచిత్రం జరిగిందండి. కొంచెం దీని మీద దృష్టి పెట్టాలి. అదేమిటంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం మొత్తం రాష్ట్రంలో అంటే అన్ని బూతులు యాక్టివ్గా ఉన్నట్టు చెప్పారు కదా. అవునవును. అన్ని బూతుల్లోనూ కేవలం 34,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఓకే. అంటే 0.08. 0.08 అంటే 33,064 అండి. పోనీ 34,000 అనుకుందాం. నేను మరీ ఈ డెసిమల్స్కి వెళ్ళిపోయింటే కన్ఫ్యూజ్ అవుతుంది. నేను రఫ్గా చెప్తాను, ఎవరైనా కావాలంటే చూసుకోండి, నేను ఇస్తాను కూడా. 34,000 ఓట్లు పోలయ్యాయి. మీకు 5 గంటల వరకు 5 గంటల వరకు దాదాపుగా 2 కోట్ల చిల్లర పోలయ్యి 5 గంటల నుంచి 8 గంటల వరకు 34,000 ఓట్లే పోలయ్యాయి. 3 గంటల్లో. ఈ బూత్ దగ్గరికి వద్దామండి, ఈ ఈగ దగ్గరికి వద్దాం. ఈ బూత్లో ఎన్ని పోలయ్యాయి? ఆ లెక్క ప్రకారం 7 ఓట్లు పోలయ్యాయి. 3 గంటల్లో 7 ఓట్లు పోలయ్యాయి. 3 గంటల్లో అంటే ఇది అర్థం ఏమిటి? 3 గంటల్లో 7 ఓట్లు అంటే గంటకి ఎన్నండి? గంటకి ఇక్కడ 2 ఓట్లు అంతే. 2 కూడా కష్టం మీద కదా. సో మీకు అప్పటి వరకునేమో 606 ఓట్లు పోలయ్యి, ఆ తర్వాత 3 గంటల్లో 7 ఓట్లే పోలయ్యి. 7 ఓట్లు పోలయ్యి. ఆ తర్వాత వెంటనే మళ్ళీ 8 నుంచి 11:45 వరకు మీకు మరీ 70 ఓట్లు పోలయ్యి. అవును. 11:45 నుంచి తెల్లవారు 2 గంటల వరకు 490 కోట్లు పోలవుతాయండి. మీరు ఆలోచించుకోండి. అవును, ఎగ్జాక్ట్లీ. ఇది ఒకవేళ సాధ్యమే, రెహమాన్కి అనుభవం లేదు, పరకాలకు అనుభవం లేదు, ఇప్పుడు బూతులు చూడలేదు వీళ్ళు అనుకుంటునే వాళ్ళు కూడా ఉంటారు. మీ గురించి నా గురించి తెలియదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఉన్నారు అనుకుందాం. నాకు చెప్పండి, అప్పటి వరకు 2,30,00,000 ఎన్నో పోలయ్యి మొత్తం రాష్ట్రంలో. ఆ తర్వాత కేవలం 34 ఓట్లే పోలయ్యి. 34,000 ఓట్లే పోలయ్యి. తర్వాత 34 లక్షలు పోలయ్యి. తర్వాత 17 లక్షలు పోలవడం. ఆ 17 లక్షలు కూడా 3,500 పోలవడం. ఇది ఎలా సాధ్యం వాళ్ళే చెప్పాలి. ఇది మీకు చాలా విడ్డూరంగా కనపడుతుంది, విచిత్రంగా కనపడుతుంది. అంచేత ఏం జరిగింది అని నేను ఇందులోకి కొంచెం లోతుగా వెళ్ళానండి. లేకపోతే ఇంకోటి మీరు ఇందాక ప్రస్తావించారు, పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 68% పోలైతే, అవును, 5 గంటల నుంచి రాత్రి తెల్లవారుజాము 2 గంటల వరకు ఇంకో 12% పోలే. పెద్ద విశేషం ఏముంది? అది ఎందుకు అసాధారణం అనేది ఒకటి. రెండోది, 5 గంటలకి ఇచ్చిన ఫిగర్ 2 గంటల అయి ఉండొచ్చుగా. అవును, కరెక్టే కదా. ఎందుకంటే రాష్ట్రం నలుమూల నుంచి డేటా రావడానికి కొద్దిగా టైం తీసుకోవచ్చు. ఈ రెండింటికి మీరు నాకు సమయం ఇస్తే సమాధానం చెప్పారు. కొంతమంది పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు కూడా దీని గురించి అసలు పోలింగ్ బూత్ ఎలాగా అవుతుందో పరకాలకు తెలిసినట్లేదు అని కూడా అన్నారు అనుకోండి. అయితే పెద్దవారు వారిని మనం లేదా విమర్శ అవి కూడా నేను ఒక్కొక్కటి అడుగుతాను మిమ్మల్ని ఖచ్చితంగా. వారికి తెలియదని నేను అన్నాను, వారు నాకు తెలియదు అనొచ్చు, నేను వారికి ఏమీ తెలియదు అలా అంటాను. కానీ ఒక విషయం చెప్పాలి, వారు నెగ్గినప్పుడు, పోటీలు చేసినప్పుడు బ్యాలెట్ పేపర్లు ఇంత డిజిటైజేషన్ లేదు, ఇంత వైఫై లేదు, ఇన్ని యాప్స్ లేవు, అసలు వెబ్బే లేదు. వెబ్ ఉన్నా కూడా చాలా వెబ్ 1, వెబ్ 2 కూడా లేదు, యాప్స్ కూడా లేవు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, మీరు 18వ ఓటర్ అనుకోండి, మీరు వచ్చి నొక్కెళ్తారండి. నేను 19వ ఓటర్ అనుకోండి, నేను నొక్కిన తర్వాత 19 తెలిసిపోతుంది అక్కడ. అవును, అంతేగాని మళ్ళీ మనం లెక్క పెట్టుకోగల. అవును, ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది కదా. ఓకే, అదొకటి. అంచేత తర్వాత మనకి ఇంకో రూల్ ఏమిటి, ఎలక్షన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్లో ఇంకోటి ఏంటంటే, ప్రతి 2 గంటలకి ప్రిసైడింగ్ ఆఫీసర్ డేటా అప్లోడ్ చేస్తారండి, అప్డేట్ చేస్తారు ఎలక్షన్ వెబ్సైట్ మీద. 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్, 9 నుంచి 11 గంటల వరకు జరిగిన పోలింగ్, 11 నుంచి 1 గంట, 1 గంట నుంచి 3, 3 నుంచి 5, ఆ తర్వాత ఈసీఐ అంతే అని సిఇఓ గారు చెప్పారు. అవును, ఓకే. అది 7 నుంచి 9 గంటల వరకు అయింది, 9 గంటలకు చెప్పలేదండి. మీరు ఒకసారి ఆ సీక్వెన్స్ చూడండి. ఓకే, 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్ గురించి మన సిఇఓ గారు 10 గంటలకు చెప్పారు. అంటే అప్పటికి తర్వాత ఇది ఎలక్ట్రానిక్ యాప్లో అప్లోడ్ చేయడమే. మీరు మళ్ళీ తీసుకొచ్చి ఫిజికల్గా నీళ్ళలో ఈది లేకపోతే వాగులు వంకలు దాటుకుని వచ్చింది కాదు కదా. అవును, అంతే కదా.
7 నుంచి 9 వరకు పోలింగ్ 10 గంటలకు చెప్పారు. 9 నుంచి 11 గంటల వరకు పోలింగ్ 12 గంటలకు చెప్పారు. 11, 1 గంట మధ్య పోలింగ్ 2 గంటలకు చెప్పారు. 1 గంట 3 మధ్య పోలింగ్ 4 గంటలకు చెప్పారు. 4 గంటలకి 3, 5 గంటల మధ్య పోలింగ్ మీరు ఒకసారి చూడండి. 68.4 అనేది 6 గంటలకు చెప్పారు. 6 గంటల 15 నిమిషాలకి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. 6:10 ఎంతకు మీరు ఒకసారి చూడండి. అది అంతకు ముందు 5:49కి 5 గంటలకి ఇంత అయింది అని 5:49 గంటలకి CEO AP ట్వీట్ చేశారండి. నా దగ్గర ట్వీట్ ఉంది. ఓకే. ఆయన అప్పుడేం చెప్పారు? 67.4% అన్నారు. 5:49 నిమిషాలకి. 6:10కి ప్రెస్ కాన్ఫరెన్స్లో దాన్ని 68.4కి సవరించారు. సో అప్పటికి అసలు మొత్తం సమాచారం వచ్చింది. ఓకే. సో ఇది పాతదే అనడానికి వీల్లేదు. అంతే, ఖచ్చితంగా. ఓకే. ఒకవేళ కాదు కూడదు పాతదే అన్నారనుకోండి, పాతది తీసుకుందాం సార్. మీకు 2 సినారియోలు చెప్తాను మళ్ళీ ఈగలాగా. ఓకే. ఒకటి 68%, 68.4% 3 గంటలది అన్నారనుకోండి. 3 గంటలది అంటే మీకు 3 గంటలకి 68.4% పోలైతే ఇంకెంత పోలవ్వాలి? మొత్తం మీకు 80.66 కదా, ఇంకెంత అవ్వాలి? 12. ఓకే. మీకు అది ఎంతసేపు పట్టాలి? అంతే కదా. నా లెక్క ప్రకారం ఈ 68.4% గనక 2 గంటల ఫిగర్ అయ్యి ఉంటే మీకు మొత్తం పోలింగ్ 3:30కి అయిపోవాలి. అంతే కదా, కరెక్టే. ఒకవేళ 3 గంటల ఫిగరే 68% అయ్యి ఉంటే ఖచ్చితంగా టోటల్ 3 గంటలకు అయిపోవాలి. లేదు 2 గంటలకి అయితే 3:30కి అయిపోవాలి. 3 గంటల ఫిగర్ అయ్యా 2 గంటలది కాదు అని అన్నారు అనుకోండి, 4:30కి అయిపోవాలి. ఇప్పుడు 4:30 కాకపోతే 5:30కి అవ్వాలి. 5:30 కాకపోతే 6:30 అవ్వాలి. 6:30 కాకపోతే 7:30 అవ్వాలి. 7:30 తర్వాత ఏమైంది? ఎందుకుంది? ఇంకా క్యూలో ఎవరున్నారు? ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయి? అవును. అది బూత్ లెవెల్కి పట్టుకొచ్చామనుకోండి. బూత్ లెవెల్కి పట్టుకొస్తే రెహమాన్ గారు 606 ఓట్లు గనక 2 గంటలకే పూలై ఉంటే ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి? మీకు మొత్తం రావాల్సి 720 కదా. 606 పూలైపోతే ఇంకా ఈ మిగతా 300 చిల్లర ఎంతసేపు పడుతుంది? అంతే కదా. అక్కడ కూడా అయిపోవాలి. అక్కడ మరి 2 గంటల వరకు ఎందుకు ఉంది అక్కడ? అవును. లేదు, అక్కడ లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఒకవేళ 491 మిగిలే అనుకుందాం ఆ బూతుల్లో, అంతకుముందు 300 మించి పడలేదు. పొద్దున్న అంటే 16 గంటల 45 నిమిషాల్లో అవును 300 పడతా. అదే కదా. అదన్నా చెప్పాలిగా. చెప్పాలి. అదన్నా చెప్పాలి. 491 ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి. అవును. ఇది మామూలుగా అన్ని చోట్ల జరిగేలాగా ఇక్కడే జరిగి ఉంటే గనక మీకు మొత్తం 80.66 వచ్చే టైంకి తెల్లవారుజామున 2 గంటలకి 1170 ఓట్లు పడి ఉండాలి. అది కుదరదు, ఇది కుదరదు, అది కుదరదు. 2 గంటలది కుదరదు, 3 గంటలది కుదరదు. అసలు 2 గంటలకి 3 గంటల ఫిగర్ 6 గంటలకి చెప్పలేదు, 5 గంటల ఫిగరే చెప్పారు. ఇది ఎలా రికన్సైల్ అవుతుంది చెప్పండి నాకు. అవును. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు 6 గంటల నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు ఈ 12.5% ఓటు పోలేని అంటున్నారు. అంటే ఉదయం నుంచి ఉన్నవాళ్ళు వేరు, సాయంత్రం 6 to 2 అంటే ఇంకో 8-9 అవర్స్. 8-9 అవర్స్ వీళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, ఓటు వేసిన తర్వాతే బయటికి వెళ్ళాలి. అంతసేపు ఆ పోలింగ్ బూత్ ప్రెమిసెస్లోనే అంత అర్ధరాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు వేచి చూసారంటారా? ఇప్పుడు స్టిల్ దే ఆర్ ఇన్ ఎ స్టాండింగ్ పొజిషన్ టు క్యాచ్ దేర్ ఓట్ టిల్ 2 AM. ఇప్పుడు రెహమాన్ గారు ఒక విషయం ఉంది అందులో. చాలామంది ఏమనుకుంటున్నారు, 2 గంటల వరకు పోలింగ్ జరిగిందండి, వస్తుంటారు వెళ్తుంటారు అనుకుంటున్నారు. కాదు, అదే పగలవుతుంది. 6 గంటల తర్వాత మీకు ఎవరు ఒక్క కూడా వెళ్ళడానికి లేదు కదా. అదే అంటున్నాను, డే టైం. సో ఇట్ కెన్ బి అలౌడ్. దాని అర్థం ఏమిటి? 6 గంటలకు వచ్చినటువంటి మనిషి లాస్ట్లో ఒక బూత్లో ఆఖరిని వచ్చినటువంటి మనిషి, ఆఖరిని ఓటేసిన మనిషి ఈ మనిషి అవుతాడు కదా. అవును. ఈ మనిషి ఇక్కడో అక్కడో ఏదో ఆడో మగో అవుతారుగా. ఎగ్జాక్ట్లీ. అంటే 8 గంటలు నిలబడి ఉన్నారు. అదే కదా. ఓకే.
లేదు ఇంకొకరు ఈయనకన్నా ఒక నిమిషం ముందు వచ్చారంటే 1:59 వేసి ఉండాలి. వచ్చి ఉండాలి. ఇంకో పావు గంట అయితే 1:45 వేసి ఉండాలి. అరగంట అయితే 1:30 వేసి ఉండాలి. అంతేగా? వాళ్ళు 6 గంటల నుంచి క్యూలో ఉండాలి. 6 గంటల నుంచి క్యూలో ఉన్నారనంటే, అంతమంది ఉన్నారనంటే, అవును, మీకు 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం 7 ఓట్లు ఎందుకు పడ్డాయి? అదే కదా, అదే అంటున్నాను నేను. నాకు ఒక డౌట్ కూడా వచ్చింది మీ వైర్ చూసిన తర్వాత. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పోలింగ్ జరిగేటప్పుడు 1 గంట ఓటింగ్ పెరగచ్చు, 1 గంట తగ్గచ్చు. ఎందుకంటే ఓటర్లు 1 గంట ఎక్కువ రావచ్చు, 1 గంట తక్కువ రావచ్చు, ఒకేసారి తగ్గిపోతుంది. ఈ హెచ్చు తగ్గులు అనేది డే టైం పోలింగ్ అవర్స్లో కనిపించవచ్చు. బట్ వన్స్ 6 గంటల తర్వాత గేట్లు క్లోజ్, నో అవుటర్ ఇంకెవరు ఎలో చేయరు. కాబట్టి ఏదైతే 6 గంటల నుంచి ఆ చివరి క్యాస్ట్ ఓట్ అయిందని చెప్తున్నటువంటి 2 గంటల తెల్లవారుజామున ఈ టైంలో ఏ పర్సంటేజ్ అయితే ఎవ్రీ 2 అవర్స్కి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో, ఒకసారి 0.16 అని, ఒకసారి 8% అని, ఇంకోసారి 4.16%. ఇదే కదా 3 times వచ్చింది. ఆ కన్సిస్టెన్సీ ఎందుకు లేదు? అక్కడ కన్సిస్టెన్సీ షుడ్ బి దేర్, అక్కడ లేదు. ఇంకోటి, మీకు సిఇఓ గారు మీరు ఆయన 6 గంటలకు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి సరిగ్గా చూడండి. ఓకే, వీలైతే దీంతో పాటు ఆ ముక్కలను వేయండి. అప్పుడు మనకు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, ఆయన పొద్దున్నుంచి పోలింగ్ సరళి ఎలా ఉంది అనేది చెప్పుకుంటూ వచ్చారు. అవును, ఆయన ముందు 13% పెరిగింది ఈ టైం నుంచి ఈ టైం వరకు, తర్వాత 15% పెరిగింది ఈ టైం నుంచి ఈ టైం వరకు, తర్వాత 10% పెరిగింది ఈ టైం నుంచి ఈ టైం వరకు అంటూ వచ్చి చివరిలో ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, మనకి సగటున 7 నుంచి 8% గంటకు పోల్ అవుతుంది. 7 నుంచి 8% గంటకి పోల్ అవుతుంది. ఒకసారి తగ్గ, ఒకసారి 16 ఉంది, ఒకసారి 15 ఉంది, ఒకసారి 10 ఉంది. బట్ మొత్తానికి 7 నుంచి 8% అయినప్పుడు ఆయనే ఏమన్నారంటే, ఈ లెక్కన సుమారుగా 10 గంటలకి మన పోలింగ్ అయిపోవచ్చు అని అన్నారు. పోనీ ఆయన సుమారుగా ఆయన్ని అదే ఎందుకు అడగదని అడగక్కల మనం ఉంచుతాం. కానీ ఆ సరళి గనక ఉంటే మీకు మొత్తం పోలింగ్ 8 తర్వాత ఉండే అవకాశమే లేదు. అవును, ఎగ్జాక్ట్ 7 to 8% per hour జరిగి ఉంటాయి. లేదు, ఒకసారి బాగా మందగించిన ఇప్పుడు మీకు ఒక పోలింగ్ బూత్లో 3 గంటల్లో 7 లోపలికి వచ్చారనుకోండి, దాని అర్థం ఏమనుకుంటారు? పోలింగ్ సిబ్బంది అయిపోయింది అనుకుంటారు. అంతే కదా. కానీ అప్పటికి ఇంకా 490 మంది మిగిలి ఉన్నారంటే వాళ్ళు క్యూలో ఉన్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు రావడానికి లేదు కదా. 6 గంటల తర్వాత రావడం అంటే 490 మంది ప్లస్ 5 గంటల నుంచి ఉన్నటువంటి 10 మందో 15 మందో 7 వేసుకుందాం. 7 కూడా కలుపుకుంటే మీకు 500 మంది ఉన్నారు మీ పోలింగ్ బూత్ బయట. 500 మంది క్యూలో ఉండగా కేవలం 3 గంటల్లో 7 మంది లోపలికి వచ్చారా? అది ఎలా సాధ్యం? దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం? నాకు కావాల్సిన నాకు దొరకవలసిన సమాధానాలు వీటికి. ఓకే, వీటికి సమాధానం చెప్పకుండా ఇది లేట్ అవుతుంది ఒక్కోసారి అని అంటే, ఇది రియల్ టైం. ఇప్పుడు రెహమాన్ గారు, మీరు నాకు 100 రూపాయలు గూగుల్ పే చేస్తారు, జీపే చేస్తారు, నాకు ఎప్పుడు అప్డేట్ అవుతుంది? 3 రోజులు పడుతుందా? 2 రోజులు పడుతుందా? 5 గంటలు పడుతుందా? లేదు. ఇప్పుడు VTR యాప్ ఈజ్ ఆల్మోస్ట్ రియల్ టైమ్ యాప్. ఓకే, మీకు VTR, మీరు పోలింగ్ జరుగుతుండగా ఎలక్షన్ కమిషన్ ట్వీట్ చేస్తూ ఉంటుంది, VTRలో చూడండి పోలింగ్ ఎలా జరుగుతుందో అని. అవునవును. సో మీరు ఏ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ ఎలా జరుగుతుందంటే ఎవ్రీ 2 hours అప్డేట్ అయిపోతుంది కదా. అయిపోతుంది. మీకు సిఇఓ ఇక్కడ ఒక ఆయన అన్నారు, ఈ పరకాలకి ఏం తెలియదు, ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడి నుంచి తీసుకుని ఇక్కడి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్కి పంపించి, రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా ఎన్నికల అధికారికి పంపించి, జిల్లా ఎన్నికల అధికారి సిఇఓకి పంపించి, సిఇఓ ఈసీఐకి పంపించి, ఎంత ప్రాసెస్ ఉంటుంది అంటే ఎలా ఏం చెప్తున్నారంటే, మీరు నాకు జీపే చేస్తే ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్కి వెళ్తుంది, అవన్నీ వెళ్ళేప్పటికీ అప్పుడు అంత తొందరగా ఎలా వస్తుంది అన్నట్టుగా ఉంది. అంటే ఒక రకంగా వారు బ్యాలెట్ పేపర్ మైండ్లో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. అప్పుడు కూడా అలా జరగలేదు. నేను చెప్పేది ఏంటంటే, మీకు బ్యాలెట్ పేపర్ ఉండి అంతా మాన్యువల్గా జరుగుతున్నప్పుడు రోజుల్లో కూడా మీకు పోలింగ్ అయిపోయిన మర్నాడు 11-12 గంటలకల్లా ఫైనల్ ఫిగర్ ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ఫైనల్ ఫిగర్కి ప్రిలిమినరీగా ఆ ముందు రోజు రాత్రి ఇచ్చినటువంటి ఫిగర్కి ఎప్పుడూ కూడా చరిత్రలో 1% మించి తేడా లేదు, వ్యత్యాసం లేదు. ఇప్పుడు వ్యత్యాసం వస్తుంది.
10%, 11%, 12%, 30%, 20% వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. అంత ఆలస్యంగా ఎందుకు వస్తుంది పడితే 4 రోజులు ఎందుకు పడుతుందండి? ఇప్పుడు మీకు మనకి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిందండి. ఆ రాత్రి 11:45కి ఒక మాట చెప్పారండి. 2 గంటల వరకు పోలింగ్ జరిగింది అని చెప్పారండి ఆ మన్నాడు. అయితే ఎంత పోల్ అయ్యింది, ఫైనల్ ఫిగర్ ఎంత అనేది 17వ తారీఖు చెప్పారండి. ఇది ఎలా కుదురుతుందండి? ఎలా అవుతుందండి? ఇది ఎలా ఒప్పుకుంటాం దీన్ని? ఇది సమంజసమా? 4 రోజుల తర్వాత చెప్పడం ఒకటి, ఇంత వ్యత్యాసం ఉండడం ఒకటి, తర్వాత 68.4 అయిన తర్వాత మీకు కేవలం 0.08 3 గంటలు అవ్వడం ఒకటి, అక్కడి నుంచి 8.3% అవ్వడం ఒకటి. అంటే 8.3 అంటే ప్రశ్న చెప్తే కన్ఫ్యూజ్ అయితే కనుక నేను మీకు అంకెలో చెప్తా. అంకెలో చెప్ప మీకు 5 గంటల వరకు 2,30,00,000 ఎంతో అయిందండి. ఆ తర్వాత కేవలం 34,000 మాత్రమే ఓటేశారు, అదనంగా జోడింపబడిందండి. ఆ తర్వాత 34 లక్షలు మీకు దానికి అదనంగా చేరిందండి. ఆ తర్వాత 17 లక్షలు చేరిందండి. ఇది ఎలా సాధ్యం? అదే ఇంకొకటి సార్, వీళ్ళ డేటా పరిశీలిస్తే ఈవినింగ్ రాత్రి మీరు ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం, వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం రాత్రి 11:45 నుంచి ఉదయం తెల్లవారుజామున 2 గంటల వరకు 17,19,000 మంది ఓట్లు వేశారు. అది కూడా కేవలం 3,500 బూతుల్లో. నిజంగానే ఆ పరిస్థితి ఉండి ఉంటే నా జర్నలిజం చరిత్రలో కానీ, మీరు యాజ్ ఎ సీనియర్ విశ్లేషకులుగా కానీ చరిత్రలో ఎప్పుడూ అర్ధరాత్రి తెల్లవారుజామున, అది కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత 11:45 అంటే ఆల్మోస్ట్ అర్ధరాత్రి చేరిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ స్థాయిలో పోలింగ్ జరుగుతుంది అంటే అది ఒక అన్యూజువల్ థింగ్. అటువంటి అన్యూజువల్ థింగ్ నిజంగా జరుగుంటే, పోనీ వీళ్ళ సీసీ క్యామ్ ఫీడ్ ఇవ్వలేదు, అది పక్కన పెడదాం. నిజంగా అటువంటి అన్యూజువల్ థింగ్ జరిగి ఉంటుంది, మీడియా కుడ్ హ్యావ్ బీన్ క్యాప్చర్డ్ కదా. ఏ మీడియాలో కూడా రాలేదు కదా మరుసటి రోజు. ఇంకో విచిత్రం చెప్తాను మీకు ఏపీసీఓ గారి ట్విట్టర్ అకౌంట్ చూడండి ఒకసారి. ఓకే, ఏపీసీఓ గారి ట్విట్టర్ అకౌంట్ చూస్తే ఆయన పొద్దున్నుంచి ఏపీసీఓ ఆఫీసు చాలా యాక్టివ్గా ఉంది. ఓకే, గంటకి 2 గంటలకి డెమోక్రసీ అలాగా ఇలాగా ఇంతమంది ఓట్లు వేస్తున్నారు, అంతమంది ఓట్లు వేస్తారు చెప్పుకుంటూ వచ్చి 5 గంటలకల్లా ఆయన యాక్టివిటీ ఆగిపోయింది. అవును, యాక్టివిటీ మొదలై ఉంటుంది. అది అక్కడి నుంచి ఈసీఐ అనుకోండి అన్నారు ఆయన. ఓకే, నేను తప్పట్లేదు. కానీ మళ్ళీ ఆ మర్నాడు ఆయన యాక్టివిటీ ఉంది. ఏముంది? గవర్నర్ ఓటు వేస్తున్నట్టుగా ముందు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ట్వీట్ చేశారు ఆయన ఫోటో. ఓకే, మన గవర్నర్. ఆ తర్వాత ఇంకో గంటకి 10 గంటలకు 11 గంటలకు సిఇఓగా ట్వీట్ చేశారు. నిన్న పొద్దున్న 9 గంటలకి గవర్నర్ గారు ఓటేసింది, ఇవాళ 11 గంటలకి సిఇఓగా ట్వీట్ చేశారండి. ఒకవేళ రాత్రి 2 గంటల వరకు పోలింగ్ అయ్యి అనేక మంది ఆడ మగ పోలింగ్ బూత్ లో నిరీక్షిస్తుంటే ఒక్క ఫోటో, అదే అంటున్నాను, అంటే ఎంత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది మన రాష్ట్రంలో అని. అంతే, అది నిజంగానే అటువంటి పరిస్థితి ఉంటే మీరు చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి అది ఒక హైలైట్ ఎగ్జాంపుల్ అయి ఉండాలి. గవర్నర్ గారు గవర్నర్ గా ఇవాళ 13వ తారీఖు పొద్దున్న వేసినటువంటి ఓటు పిక్చరు 14వ తారీఖు 11 గంటలకి ట్వీట్ చేసినటువంటి వాళ్ళు రాత్రి 2 గంటలకి ఓటు వేస్తున్నటువంటి ట్వీట్ చేయారండి. అంటే అసాధారణ కదా. అబ్బా ఎంత చూడండి మా ఓటర్, మా పనితనం, ఎలక్షన్ కమిషన్ పనితనం మీద కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి. అది లేదు. మీరు గమనించారు లేదు, నేను ఒక సూచన చేశానండి మన ఒక ఇంటర్వ్యూలో, కరణ్ థాపర్ గారి ఇంటర్వ్యూలో. నేనేం చెప్పానంటే, ఇప్పుడు మనకి వరల్డ్ ఏఐ సమిట్ జరుగుతుంది, అలాగే వరల్డ్ డెమోక్రసీ సమిట్ ఒకటి పెట్టుకుంటే మనం, ఓకే, ఆ డెమోక్రసీ సమిట్లో మనం ఏమి షోకేస్ చేయొచ్చు అంటే 3,500 బూతుల్లో 2 గంటల వరకు ఓటు కోసం వేచి నిలబడి ఆడ మగ ఓట్లేసారయ్యా మా దేశంలో, మదర్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి ఇది, రండి అని చెప్పి ఈ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ని, అమెరికన్ ప్రెసిడెంట్ని అందరినీ పిలిచి చూపించారు ఈ 3,500 బూతులు. అంతే కదా. అయితే ఇంకో విచిత్రం ఉంది, ఈ 3,500 బూత్లు ఏ బూతులు అనేది ఇంతవరకు సమాచారం ఇవ్వట్లేదండి. అది కూడా అది ఇచ్చుంటే తేటతెల్లం అయిపోయేది కదా. అది ఇచ్చుంటే తేటతెల్ల వడాలా ఉంచండి, కనీసం నేను నాలాంటి వాళ్ళని వెళ్ళి నమస్కారం పెట్టుకుంటాం అక్కడ. అంతే. ఇప్పుడు ఎవరైతే లాస్ట్ ఓటర్ 2 గంటలకు ఓటేశారో కొంతమంది పాదపూజ చేయడానికి రెడీగా ఉంటారండి వాళ్ళకి. అవును, అంతే కదా. ఎందుకంటే
మీకు తెలుసో తెలియదు రెహమాన్ గారు, ఎలక్షన్ కమిషన్ చాలా వరకు ఇప్పుడు ఆయన పోయినట్టున్నారు, మనకి 51, 52లో జరిగినటువంటి ఎన్నికల్లో మొట్టమొదటి ఓటరు అని ఒక ఆయన ఫోటో ఇచ్చేవాళ్ళు, సమ్ లడాఖ్లోనే అక్కడ ఉండే ఓకే ఓకే ఆయన ఫోటో. అలాగే గుజరాత్లో గిర్ ఫారెస్ట్లో ఒక గుడి ఉంది, చిన్న గుడి, మారుమూల కొండ మీద. అక్కడ పూజారి ఒక్కరే, బ్రహ్మచారి, ఫ్యామిలీ కూడా లేదు. ఆ ఒక్కరి కోసం ఒక పోలింగ్ బూత్ తెరిచారండి. అది మన ఎన్నికల సంఘం చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తారు. ఒక్క ఓటర్ కోసం ఒక బూత్ తెరిచినటువంటి చరిత్ర మాది. అలాగే ఈ 3500 బూతులు కూడా 2 గంటల వరకు వెయిట్ చేసి ఓటేసారని చూపించుకోవాలి కదా మనం గర్వంగా. అలాగే 2 గంటలకి లాస్ట్ ఓటర్ అన్నారే, వారిని కూడా మనం ఫోటో తీసి చూపించుకోవాలి కదా. ముఖేష్ కుమార్ అన్న ట్వీట్ చేసి ఉండాలి కదా, చేసి ఉండాలి. అది లేదు అంటే ఒక రకంగా అనిపిస్తుంది, అయ్యో మనం అంత మంచి సువర్ణ అవకాశం వదిలేసుకుంటున్నామే అనిపిస్తుంది. ఇంకొక పక్కన ఏమో వస్తుంది, అసలు ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది. అవును, రెండూ ఉన్నాయి ఇందులో. అంటే ఈ మిస్సేఫ్ మిరాకిల్ కారణంగానే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందంటే అది నేను అంత దూరం వెళ్ళట్లేదు రెహమాన్ గారు. ఇప్పుడు ఒక ఆయన కూడా అన్నారు, చాలామంది కొంతమంది విమర్శిస్తూ ఏం రాశారంటే, మొత్తం మీద అక్కడ 17 లక్షలు, ఇక్కడ 34 లక్షలు, ఇవి అన్నీ చూసుకుంటేనండి 51 లక్షల ఓట్లు అదనంగా పడ్డాయి మొత్తం మీద. అదే సార్, నేను అయితే యాక్చువల్లీ ఇవన్నీ కాసేపు నిమిషానికి 3 వేసారా, 3 ఎలా వేయగలిగారు, నిమిషానికి 4 ఎలా వేయగలిగారు, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. మీరు ఇందాక చెప్పినట్టు సినిమాలో చూపించినట్టు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారేమో అవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ సింపుల్గా తేల్చాల్సింది, ఒక సమ్ ఎక్స్ అనే బూత్లో ఒక 100 ఓట్లు ఉన్నాయి. మీరు, నేను, ఇంకో పర్సన్ పోటీ చేశారు. ఈ ముగ్గురికి పోలైన ఓట్లు, ముగ్గురికే వచ్చిన ఓట్లు టోటల్ ఓట్లతో టాలీ అవ్వాలి కదా. అవ్వకపోతే అక్కడ అక్కడే క్లియర్గా అర్థం అవుతుంది కదా. సో ఇక్కడ ఫామ్ 17A ఫామ్ 20కి తేడా 50 లక్షలు. దానికి ఆన్సర్ చెప్తే సరిపోతుంది కదా సార్. ఎందుకు పోలైన ఓట్ల కంటే కౌంటెడ్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇది ఒక్కటి లాజిక్తో సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఈ 51 లక్షల ఓట్లు మీకే పడ్డాయా నాకే పడ్డాయా మనం చెప్పలేం. అవును, అంతే కదా, అది ఎవరికి పడే చెప్పలేం. అట్లీస్ట్ అదనంగా కౌంటించాలి. ఇది అంటే మనం ఇప్పుడు నేను నా మొత్తం అనాలిసిస్లో అంటే మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, బీహార్ కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇవన్నిట్లో కూడా నేను పెట్టుకున్న నియమం ఒకటే రెహమాన్ గారు, విజేత ఎవరు పరాజితులు ఎవరు పక్కన పెడదాం. అవును, ఎగ్జాక్ట్లీ. అప్పుడు మన మైండ్ ఫ్రీ అయిపోతుంది. అవును, అంతే. అంటే లేకపోతే ఏమవుతుందంటేనండి, మనకి ఇష్టమైన వాళ్ళు నెగ్గితేనేమో ఒక రకంగాను, అవును, మనకి కిట్టని వాళ్ళు నెగ్గితే ఒక రకంగాను మాట్లాడతారని విమర్శలు వస్తుంటాయి. అవసరం లేదు మనకి. అవును, మనం దీనివల్లే వీళ్ళు నెగ్గారు, దీనివల్లే వీళ్ళు ఓడిపోయారు అనొద్దండి కాసేపు. అది పక్కన పెడదాం. నాకు 51 లక్షల ఓట్లు ఎలా ఎక్కువగా కనపడుతున్నాయి, అది ఎగ్జాక్ట్లీ దానికి దీనికన్నా దీంతో సమానంగా ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం 34,000 ఓట్లు మాత్రమే ఎలా పోలయ్యాయి. అప్పటికే క్యూలో ఉంటారు చాలామంది, వాళ్ళు ఎందుకు వేయలేదు. అవును. ఇక ఈ 491 ఓట్లు బూత్కి 11:45 నుంచి 2 గంటల వరకు ఎలా పడ్డాయి. ఈ ఫిగర్లు ఏవి కూడా 5 గంటలకని చెప్పింది 5 గంటలకు కాదు 2 గంటలకనంటే మీకు 3:30 కల్లా పోలింగ్ అయిపోవాలి. అంటే 80.66 చేరాలంటే 3 గంటల ఫిగరు 5 గంటలకు చెప్పారు అనుకుంటే 4:30కి అయిపోవాలి, ఇప్పుడు 5:30కి అయిపోవాలి, ఇప్పుడు 6:30కి అయిపోవాలి, ఇప్పుడు 7:30కి అయిపోవాలి. అవును. అంటే అప్పటికి 80.66 చేరిపోతారు మీరు. 80.66 దాటడానికి లేదుగా, అంతే కదండి, అక్కడతో అయిపోవాలిగా. అది ఒక బూత్ లెవెల్కి పట్టుకొస్తే, ఇందాక చెప్పాను మీకు, అవును, బూత్ లెవెల్కి పట్టుకొస్తే 5 గంటల వరకు వీరన్నట్టు 2 గంటల 3 గంటల కూడా పెడదాం, 606 ఓట్లు పోలైతే ఇంకెన్ని మిగిలాలి మీకు? అంటే 892లో 80% అని అంటే ఇంకెన్ని మిగిలాలి మీకు? చాలా తక్కువ మిగిలాలి, చాలా తక్కువ మిగిలాలి కదా. అంటే అది కాకుండా 491 కనుక దానికి యాడ్ చేస్తే కుదురుతుందా? కుదరట్లేదుగా. మీకు ఏమవుతుంది అప్పుడు? మీకు 100% కాదు పోలింగ్, 132% అవుతుంది. ఎలా 132% అవుతుంది మీకు? 80.6 దాకా కూడా పోనీ ఈ బూతుల్లో ప్రత్యేకంగా మిగతా చోట తక్కువ ఇక్కడ ఎక్కువ అనుకుని ఇది 84 అనుకుందాం.
ఏదైనా సరే 100% అయితే దాటకూడదు కదా. 90 దాటకూడదండి. 90 దాటితే మళ్ళీ మళ్ళీ ఆ రెడ్ ఫ్లాగ్ ఏదో అన్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. అంచేత మీకు 90, 89 వరకు మీకు ఎలవెన్స్ ఇచ్చినా కూడా ఫిగర్స్ టాలీ అవ్వట్లేదు. సో ఈ మీరు వైర్ పత్రికలో రాసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా మీరు దీని మీద ముందు వారికి రాసిన తర్వాతే రాసిన తర్వాత వైర్ పత్రికలు వచ్చింది. సేమ్ ఇన్ఫో ఇక్కడ ఈ మిస్చీఫ్ ఏదైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయో దీనివల్ల బాధిత పార్టీ ఏపీ వరకు తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో హ్యావ్ యూ ట్రైడ్ టు షేర్ ద ఇన్ఫో విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ విచ్ వాజ్ ఎఫెక్టెడ్? నాకు ఒక నియమం రహమాన్ గారు. ఓకే రైట్, చెప్పండి. అసలు రాజకీయ పార్టీలతోటి నేను మాట్లాడాను. రైట్. అందులో ఒకళ్ళు ఇద్దరు పార్టీకి చెందిన స్నేహితులు ఉండొచ్చు మామూలుగా. యాజ్ ఏ పార్టీ ఇదిగోరా బాబు మీ పార్టీకి ఇలా అయింది, మీ పార్టీ ఇలా చేసింది, అలా చేసింది, ఈ మాట మాట్లాడండి. రైట్ రైట్. అంచేత నేను నాకు ఒకటండి, ఒకళ్ళు మేనమామ కాదు, ఒకళ్ళు నాకు కిట్టన వాళ్ళు లేదండి. నాకు ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మీకును ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని కూడా అడిగారు కొంతమంది. నేను మహారాష్ట్ర గురించి రాశానండి. నాకు ఏం సమస్యలు ఉంటాయండి వాళ్ళతోటి? నాకేం దుబ్బడాయి. హర్యానా గురించి రాశాను, మాకేం సమస్యలు లేవి, నాకు తెలీదు. బీహార్ గురించి రాశాను, ఇది దీని గురించి. అంటే నేను డేటా ఇది, దీంట్లో తార్కికత్వం లేదు, ఒకదానికి ఒకటి పోసకడం లేదు, అంతే. అది ఎవరికి లాభించింది, ఎవరికి నష్టం చేసింది, ఎవరు విజేత, ఎవరు పరాజిత మనకు అవసరం లేదు.